ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృషభ రాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. జూలై 12వ తారీఖున కుజ రాశి సంచారం వలన వృషభ రాశి వారికి కించిత్ మార్పులు ఉంటాయి. అలాగే జూలై 16న రవిగ్రహము కూడా మారుతుంది మనకి సంక్రమణ ప్రకారంగా. తద్వారా ప్రథమార్థములో అంటే ఒక జూలై 1 నుంచి 20వ తారీఖు లోపు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి. సమయము సందర్భము ప్రకారంగానే ఆలోచనతో వ్యవహరించాలి. భగవత్ కటాక్షము వృషభ రాశి వారికి ఇప్పుడు అవసరం, తప్పదు. కడుపుతున్నటువంటి వారు, గర్భిణీ స్త్రీలు, అలాగే ఉద్యోగములో ఎదుగుదల కావాలి అనుకున్నటువంటి వారు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంత వ్యతిరేకమైనటువంటి స్వభావాలను చూపేటువంటి సమయంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి వృషభ రాశి వారు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దూర ప్రయాణాలని వాయిదా వేసుకోవటం మంచిది. తొందరపాటుతో దూర ప్రయాణాలని చేయకూడదు. కళాశాలల్లో ప్రవేశం కోసం చూసేటువంటి విద్యార్థులకి ఆనుకూలంగానే ఈ యొక్క ప్రయత్నములు సఫలమవుతాయి. అలాగే చక్కటి విద్యని అభ్యసించేటువంటి సమయంగా కూడా అనుకోవచ్చు. కొంతమంది వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులు వాహన యంత్రాదులని కొనటము, వాటి మీద పరిశోధన చేయటము కూడా జరుగుతుంది. ఖరీదైనటువంటి వాహనాలని సమకూర్చుకుంటారు. వాటికి సంబంధించినటువంటి పరిశోధన కూడా జరుగుతుంది. కెరియర్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యముగా నిలబడటం అనేటువంటిది వృషభ రాశి వారికి ఉపయుక్తమయ్యేటువంటి పని. ఉద్యోగములో ఈ నెలలో ఇందాక చెప్పినట్టుగా 20వ తారీఖు లోపల సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత మీకు విశేషమైనటువంటి ఫలితాలని ఇవే గ్రహాలు అందిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, రిజిస్ట్రేషను, కోర్టులో ఏదైనా వ్యవహారాలు, కేసుల గురించి మాట్లాడటము, ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులని కొనటము, స్థాన మార్పిడి, విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకోవటము, ఇటువంటి పనులు చేసేటప్పుడు ఆ రోజు నక్షత్రము మీకు సరిపోతుందా లేదా అనేటువంటిది స్పష్టంగా తెలుసుకుని ఆ ప్రయత్నము చేయటం మంచిది. మీ అభిప్రాయాలను కానీ మీ ఆలోచనలను కానీ గౌరవించకపోవటం అనేటువంటిది కొంత మీకు అవమానంగా ఉంటుంది. తద్వారానే మీరు కొంత కోపగ్రస్తులు అవుతూ ఉంటారు. కాబట్టే సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించాలి. దేనికండి సమయస్ఫూర్తి అంటే, ఇప్పటిదాకా మీ మాట విన్నటువంటి వారు ఇప్పుడు మీ మాటని కొంత పక్కన పెట్టవచ్చును. ఆ మాత్రానికే కోపాన్ని పెంచుకోకూడదు. మీరు మీపై ఉన్నటువంటి నమ్మకాన్ని తగ్గించుకోకండి.
ఇక నా మాట ఎవరు వినరులే, ఇక నేను ఎందుకు పనికిరానులే, నేను ఇంతేలే అని మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. మొదటి వారంలో కొన్ని మార్పులు ఊహించనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. కాబట్టి భార్యాభర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు జూలై మాసంలో. లేని ఎడల చిన్నపాటి సమస్య చాలా పెద్దగా కనబడుతుంది. మీకు అవసరానికి మించినటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. మీకు అవసరమే ఉండదు, అటువంటి అవకాశాలు వస్తాయి. ఇదంతా కూడా ఈ మాసము ద్వితీయార్ధములో జరుగుతాయి. ప్రథమార్ధములో కొంత కష్టం ఉన్నప్పటికీ ప్రతి కార్యము యందు కూడా మీరు మీ యొక్క ఆలోచన ధోరణితో విజయాలను పొందగలుగుతారు. కొన్ని సందర్భాల యందు ఊహించని విధముగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. తొందరపాటుతో మీరు ఎటువంటి ఆవేశమైనటువంటి మాటని కూడా మాట్లాడకుండా ఉండటం అనేటువంటిదే మీకు ఈ నెల ప్రధానమైనటువంటి టాస్క్. ఇలా ఉండటం ద్వారా మాసాంతరములో అధికమైనటువంటి ఫలితాలను పొందుతారు. ద్వితీయార్ధములో అనేక లాభాలని మీరు చూడగలుగుతారు. తద్వారా ఎవరైతే గనక ఓపికతో ఉంటారో అటువంటి వారు ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుతారు. నాయకులకి ప్రమాదం పొంచి ఉన్నది. వాహన ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. రాత్రిపూట మీరు ప్రయాణము చేసే అలవాటు ఉంటే వాటిని కొద్దిగా వాయిదా వేసుకోవటం ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకున్న వారు అవుతారు. లేని ఎడల 3-4 నెలలు మంచానికే పడి ఉండాల్సి వస్తుంది. ధనం ఉండొచ్చు, మనకి సేవ చేసే వాళ్ళు ఉండొచ్చు, మనని చక్కగా చూసుకునేటువంటి కుటుంబం ఉండొచ్చు, కానీ మనము మంచం మీద పడటం అనేటువంటిది దౌర్భాగ్యానికి కారణమవుతుంది, మన ఇంటి అరిష్టానికి కారణమవుతుంది. కాబట్టి ప్రయాణము చేసేటప్పుడు ఎవరమైనా సరే మధ్యరాత్రి పూట ప్రయాణములు అంత శ్రేయోదాయకం కాదు. కుటుంబపరముగా మంచి సమయాన్ని గడుపుతారు. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ మీరు తల్లి విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ, అక్క చెల్లెళ్ళ విషయంలో కానీ ఉదారత్వాన్ని కలిగి ఉండటం అనేటువంటిది ఒక అదృష్టంగా మనం అనుకోవాలి. చాలామందికి ధనము లేక ఎంతోమంది గతములో చేసినటువంటి అప్పులను తీర్చలేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ యొక్క మాసము చాలా కలిసి వస్తుంది. మాసాంతములో తెలియకుండానే ఎలా వచ్చి పడుతుందో తెలియదు, ఒక అదృష్టం అనేటువంటిది వృషభ రాశి వారికి వచ్చి పడుతుంది. ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. ఆరోగ్య విషయములో మంచిగా ఉన్నటువంటి ఆహారాన్ని తినండి, మాంసాహారాన్ని విడిచిపెట్టండి, అంత శ్రేయోదాయకం కాదు. కుదిరితే స్వగృహములో వండుకున్నదే తినండి, బయట హోటళ్లలో వాటిల్లో అవాయిడ్ చేయండి, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. వ్యాపారములో బాగా కలిసి రావటము కూడా ద్వితీయార్ధములో మనం చూడవచ్చు. ఈ యొక్క మాసాంతరములో కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని ఈ యొక్క వృషభ రాశి వారు యథార్థముగా పొందుతారు. తద్వారా కొంత ఆనందదాయకముగా కూడా ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి మాసాంతరములో ఆఫీసుల నుంచి ప్రమోషన్లు రావటము, ఇంక్రిమెంట్స్ రావటము జరుగుతుంది. స్వదేశములో భరత భూమి రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక అవకాశము కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకుల్లో కొంతమందికి గోచరిస్తోంది. నాయకులని కలుస్తారు, బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. ఎలాంటి సందర్భములోనైనా మీ యొక్క చేష్టల వల్లే కొన్ని ఇబ్బందులు మీకు వస్తాయి తప్ప
గ్రహస్థితి వల్ల కాదు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ యొక్క జూలై మాసంలో ఆరాధన చెయ్యండి. మంగళవారము పూట సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అన్నదానాలను పాల్గొనండి. అలాగే కందిపప్పుతో కూడుకున్నటువంటి వంటకాన్ని అన్నదానంలో సమర్పణ చేయండి. తద్వారా వృషభ రాశి జాతకులు అపార కీర్తివంతులు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.